బిల్ అనేది పాస్ అయిపోయింది. ఎంతో మంది భారతీయుల కళ నెరవేరిందని చెప్పుకోవాలి. సో ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి కొంతమంది కూడా మరి బిల్ కి మంచి వాయిస్ ఇవ్వడం, వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇక ఎక్కడైనా ఒక మంచి జరిగేటప్పుడు చెడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అతి త్వరలో మనకి రేపటెల్లుండిలో మనకి రామనవమి, శ్రీరామనవమి జరగబోతోంది. మరి ఈ శ్రీరామనవమి దగ్గర రాబోతోంది. ఈ శ్రీరామనవమి లోపల మరి ఎటువంటి విధ్వంసాలు జరగకుండా కొంచెం పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా ఎటువంటి గుళ్ళు ధ్వంసం కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు, సో ఇవన్నీ కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ఇంటెలిజెన్స్ మీద ఉన్నది. అండ్ అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. చాలా మంచి విషయము. ఎంతో మంది కళ నిజంగా ఈరోజు నెరవేరిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనివల్ల అసలు సిసలైనటువంటి బాధితులు చాలామంది రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ బిల్ పాస్ అవ్వడం వల్ల సో ఎవరైతే ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డు ప్రతిసారి ఈ బిల్ని అడ్డుపెట్టుకొని, ఈ వక్ఫ్ బోర్డుని అడ్డుపెట్టుకొని ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఎవరైతే ఉన్నారో, అది ఎవరైనా సరే ఈ వక్ఫ్ బోర్డుని అడ్డుపెట్టుకొని ఈ వక్ఫ్ బోర్డు భూములు మింగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను మీకు చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరంలో వక్ఫ్ బోర్డ్ మెటర్నిటీ హాస్పిటల్ కోసం కేటాయించినటువంటి వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరూ కూడా ఓవైసీతో సహా దాన్ని చెరుసగం పంచుకున్నారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. సో కొన్ని వందల ఎకరాలు హాస్పిటల్ కోసం పెట్టినటువంటి, మైనారిటీ హాస్పిటల్ కోసం పెట్టినటువంటి ఆ ల్యాండ్స్ని సో పొలిటికల్ లీడర్స్ బీఆర్ఎస్ పార్టీలో దాన్ని అడ్డగోలుగా డాక్యుమెంట్స్ మార్చేసి సో ధరణి ద్వారా చేంజ్ చేసుకున్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. అప్పుడు నేను ప్రూఫ్స్తో సహా చూపించడం జరిగింది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పేర్లు ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్లో సో కల్వకుంట్ల కుటుంబీకులు కొంతమంది, అండ్ ఆ తర్వాత ఈ ఓవైసీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఈ ల్యాండ్స్ని పంచుకున్నట్టు కూడా మనకి తెలుస్తోంది. ఇప్పటికి కూడా మీరు చెక్ చేసినట్టయితే ఆ భూములు ఇప్పటికి కూడా వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి. సో ఒకవేళ పుట్టుపూర్వతరాలు తెలిస్తే అడ్డంగా దొరికిపోతారు. సో చాలామందికి నచ్చకపోవచ్చు, ముఖ్యంగా మన ముస్లిం సోదరులకు చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ ఈ వక్ఫ్ బోర్డు వల్ల మిగతా వాళ్ళు ఎట్లనైతే ఇబ్బంది పడ్డరు, అది హిందువులైనా క్రిస్టియన్లైనా, సో ముస్లింలు కూడా చాలామంది దీనివల్ల ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని భూములు కూడా ఈ రాజకీయ శక్తులు కొల్లగొట్టే పనిలో పడ్డాయి. ఆల్రెడీ చాలా భూములు కొల్లగొట్టడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో ల్యాండ్ గ్రాబర్స్కి, ల్యాండ్ మాఫియాకి చెక్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. చాలామంది అడుగుతా ఉన్నారు. సో ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ కోసం పాస్ అవ్వడం అనేది రాజ్యసభ అటు మొత్తం కూడా బిల్ పాస్ అవ్వడము, తెల్లవారుజాము వరకు కూడా సభ నడవడము, ఓటింగ్ జరగడము, సో మన బిల్ పాస్ చేయడం అనేది నిజంగా ఇది పండగ వాతావరణాన్ని నెలకొల్పేలాగా చేసింది. సో నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మోడీజీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఓకే టీవీ తరపున, అండ్ అలాగే తెలంగాణ ప్రజలందరి తరపున. అండ్ ముఖ్యంగా దీన్ని అడ్డు పెట్టుకున్నటువంటి కొంతమంది అతీత శక్తులు ఎవరైతే ఉన్నారో, ఇది నచ్చనటువంటి వాళ్ళు, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నటువంటి వాళ్ళు, సో మరి ఎటువంటివి ఏమి చేయకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ముఖ్యంగా భారతీయుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా హిందువులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని గుళ్ళను కూడా, ఎందుకంటే రామనవమి రాబోతుంది కాబట్టి సో ఎక్కడిదక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా మరి నచ్చనటువంటి విషయం అది. ఎందుకంటే నిన్న మొత్తము రాహుల్ గాంధీజీ కూడా పార్లమెంట్లో ఎక్కడ కనబడలేదు. మిడ్ నైట్ మొన్న అర్ధరాత్రి పూట ఆయన ఓటింగ్ టర్మ్ వచ్చేసరికి నైట్ ట్రాక్ వేసుకొని, రబ్బర్ చెప్పులు వేసుకొని, అంటే ఇంట్లో తిరిగే చెప్పులు వేసుకొని ఆయన ఓటింగ్ చేసుకొని మళ్ళీ కారెక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇట్లా ఉందనమాట. సరే, ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీస్ ఇలా పేరు తీసుకోవడం, మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ నిజంగా ఎన్నో కోట్ల మంది కళ ఇది భారతదేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ అనేది. సో ఇది
ఇది పాస్ అయింది. ముఖ్యంగా ఇది పాస్ అవ్వడం వల్ల ఎవరికి మేలు జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ల్యాండ్ మాఫియా మా తాత కదున్నది, మా ముత్తాత కదున్నది, మా ముత్తాత కదున్నది అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఆర్డీఓ చేస్తాడు, అన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈ జాగా మాదే అంటారు, లేకపోతే ఏ బేగందో లేకపోతే ఇంకోటిదో ఈ జాగా మాదే, అందుకే మీరు ఇప్పుడు ఖాళీ చేయాలని చెప్పి దీన్ని అడ్డు పెట్టుకొని, ఇక ఎప్పుడో అది ఎట్లా ఉందో కూడా తెలియదు, దీన్ని అడ్డు పెట్టుకొని కోట్లల్లో కేసేసి పొజిషన్లో ఎవరు రాకుండా చేసి కొంతమంది రౌడీ మూకల్ని పెట్టి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేయడం. సో ప్రభుత్వం కూడా దీని గురించి మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడరు, పోలీసులు మాట్లాడదు. ఎందుకంటే అందరినీ ఈక్వల్గా చూడాలి అనుకుంటున్నటువంటి మన రాజ్యాంగం. కానీ ఇక్కడ ఈక్వాలిటీ అనేది ఉండదు. ఇక్కడ అట్లీస్ట్ ఇతర మతం దగ్గరికి వెళ్ళేసరికి సో ఇక్కడ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా మనకి అడ్డుకట్ట వేసేది మళ్ళీ వీళ్ళే, ఈ ప్రభుత్వమే. సో ఏ రకంగా చూసుకున్నా సరే ఇప్పుడు మల్కాజ్గిరి విషయం కూడా అదే కదా. మల్కాజ్గిరి 100 సంవత్సరాల నుంచి ఉంది, అది సూర్యనారాయణ గారి తోట. మా చిన్నప్పటి నుంచి మా ఎప్పటి నుంచో 100 years నుంచి ఎవరిని అడిగినా చెప్తారు. మరి కాంగ్రెస్కి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఒకప్పుడు ఆయన, మళ్ళీ పక్కన బస్తీలు ఉన్నాయి, ఆ బస్తీలలో 60 గజాలు 70 గజాలు, మళ్ళీ ఆ తర్వాత ఎక్కడైతే అక్కడ కాలనీ ఉంది మౌలాలి హౌసింగ్ బోర్డు కొంచెం ముందర. సో ఇవన్నీ కూడా ల్యాండ్స్ నావే అని చెప్పి బేగం అనే ఆమె మరి దీన్నే అడ్డు పెట్టుకొని ఎప్పుడో మా తాత ముత్తాతలది ఇది 300 ఎకరాలు అని చెప్పి కోర్టులో కేసు వేసింది. ఆ కేసుకి వత్తాసు పలుకుతూ మరి దాని వెనకాల ఎవరున్నారో కూడా మనం చెప్పినాం. ఈ ఫహీం ఖురేషీని అడ్డు పెట్టుకొని మరి కొంతమందిని అడ్డు పెట్టుకొని మరి అక్కడ మొత్తం కూడా దందాలు చేస్తున్నారు, ఇంటి బయట రౌడీలను పెట్టుకొని అవన్నీ పెట్టుకొని కూడా ఓకే టీవీ వెళ్ళి చూపించడం జరిగింది. ఏ మీడియా కూడా వెళ్ళి చూపించకపోతే అక్కడ బాధితులు నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి అక్కడ చూపించడం జరిగింది. ఆ చూపించినందుకే నేను హత్య చేయనికి పోయినా అని చెప్పి నా మీద, నేను బార్డర్ కూడా క్రాస్ చేయలే, అసలు అట్లీస్ట్ గేట్ కూడా ఓపెన్ చేయలే, కాంపౌండ్ వాళ్ళు బయట నుంచి చేసిన దానికే నేను హత్య చేయనికి పోయినా అని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది. నేనన్నా మేము క్రాష్ పిటిషన్ వేసుకున్నాం కోర్టులో, హైకోర్టు కూడా న్యాయం ఎప్పటికైనా సరే అది గెలుస్తుందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ కోర్టులో కూడా క్రాష్ పిటిషన్ నా మీద ఉన్న కేసు హైకోర్టు స్టే ఇచ్చింది, కేసు కొట్టేసినారు. ఎందుకని లైవ్లో నేను 100కి ఫోన్ చేసిన, ఇక్కడ దాడి అయ్యేటట్టు ఉన్నదని చెప్పి 100కి ఫోన్ చేస్తే అక్కడ ఉన్నామని చెప్తే పోలీసులకు కూడా తెలుసు అక్కడ అంతా దందాలు జరుగుతున్నాయని. పోలీసులు కూడా రాలే, మల్కాజ్గిరిలో పోలీసులు కూడా రానటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఈ పోలీసులు ఎవరితో చేతులు కలుపుతున్నారు, ఈ రోజున ఎటువంటి మూకలతో చేతులు కలుపుతున్నారు. సో న్యాయం వైపు ఉండాల్సినటువంటి న్యాయ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజున అన్యాయంకి చేతులు కలుపుతోంది, అన్యాయం వైపు చూస్తూ ఉన్నది, రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తా ఉందని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను చూపించినటువంటి ఆ కంటెంట్ కూడా ఇంచుమించు అదే. సో ఇట్లా అసలు సిసలైనటువంటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఒకటి ఈ